ఒకప్పుడు పచ్చటి అడవిలో మీలో అనే కొంటెకోతి నివసించేది. మీలో తన ఉల్లాసభరితమైన చేష్టలు మరియు అపరిమితమైన శక్తి కోసం అడవి అంతా తిరుగుతూ ఉండేది. అతను చెట్టు నుండి చెట్టుకు తిరుగుతూ ఇతర జంతువులతో కబుర్లు చెబుతూ అడవి అంతా సంచరిస్తూ ఉంటాడు. ఏదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలి అని బాగా ఉత్సాహం ఉండేది మీలోకి. ఒకరోజు బాగా ఎండగా ఉంది. మీలో చెట్ల గుండా వెళుతూ ఉన్నప్పుడు అతను అడవిలో లోతుగా దాగి ఉన్న ఒక రహస్యమైన పాత గుహ కనపడింది. ఆ గుహలో పొరపాటున పడిపోతాడు. ఎప్పటిలాగే ఆసక్తిగా మీలో ఏముందో ఈ గుహలో చూద్దాము అని నిర్ణయించుకుంటాడు. లోపల అంతా చీకటి. ఆ చీకటిలో వింత చిహ్నాలు మరియు చిత్రాలతో నిండిన మురికి పాత పుస్తకాన్ని చూస్తాడు. మీలో అంత బాగా చదవలేనప్పటికీ చిత్రాలు అతనికి చాలా ఆసక్తిని కలిగించాయి. అతను పేజీలను తిప్పుతూ తిప్పుతూ బొమ్మల్ని చూస్తూ ఉంటాడు. అతను ఒక పేజీలో ఒక మాయా పండులా కనిపించే డ్రాయింగ్ని చూస్తాడు. పురాణాల ప్రకారం ఈ పండు తిన్నవారు అపురూపమైన జ్ఞానం మరియు శక్తిని పొందుతారు అని రాయబడింది. ఈ పురాణ ఫలాన్ని కనుగొనాలి అని మీలో బయలుదేరుతాడు. మీలో ఆ మాయాపండు అరటిపండు కోసం వెతుకుతూ దట్టమైన అడవి గుండా ఊగుతూ ఎగురుతూ ఎత్తుగా మరియు క్రిందకి వేలాడి వేలాడి మరీ వెతికాడు. మార్గంలో అతను మోసపూరిత మాంసాహారుల నుండి ప్రమాదకరమైన భూభాగం వరకు అన్ని రకాల సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. కానీ మీలో నిశ్చయించుకున్నాడు, ఎలాగైనా సరే ఆ పండు ఎక్కడుందో కనిపెట్టాలి అని ప్రయత్నాన్ని మానుకోలేదు. చివరికి వెతకగా ఒక చెట్టు మెరుస్తూ కనపడింది. ఆ చెట్టుకి ఒక అరటిపండు వేలాడుతూ కనపడింది. అది చూస్తే పుస్తకంలో ఉన్న పండులాగా కనిపించింది. అప్పుడు వెంటనే మీలో వెళ్ళి ఆ పండు కొరికి తినేశాడు. తక్షణమే అతనికి శక్తి వచ్చి ఉప్పెనలా అనిపించింది మరియు మీలో జ్ఞానం మరియు శక్తి యొక్క కొత్త అనుభూతిని పొందాడు. ఆ రోజు నుండి మీలో తన కొత్త జ్ఞానాన్ని తన తోటి అడవి నివాసులకు సహాయం చేయడానికి, వివాదాలను పరిష్కరించడానికి మరియు అతని సలహా కోరిన వారితో తన జ్ఞానాన్ని పంచుకోవడానికి ఉపయోగించాడు. అతను కొంటెగా మరియు ఉల్లాసభరితంగా ఉన్నప్పటికీ మీలో అతని ధైర్యం మరియు వివేకం కోసం అందరూ మెచ్చుకునే అడవిలో గౌరవనీయమైన వ్యక్తిగా మారాడు. కాబట్టి ఒక మాయా పండు మరియు అతని సాహసోపేత స్ఫూర్తితో మీలో కోతి అడవిలో ఒక పురాణ వ్యక్తిగా మారింది. అతని కథ ధైర్యం మరియు ఉత్సుకత యొక్క శక్తికి నిదర్శనం. విన్నారు కదా పిల్లలు? మీలో బాగా గొడవ చేస్తాడు, బాగా అల్లరి చేస్తాడు, అడవిలో ఒక్క చోట ఉండడు అని అందరూ అనుకునేవాళ్ళు. ఆ జంతువులన్నీ ఆఖరికి మీలో చాలా గొప్పవాడు అని అనుకున్నాయి. కొంటెకోతి అయినా కూడా మీలో ఏదో సాహసం చేయాలి, ఏదో తెలుసుకోవాలి అని తాపత్రయంతో తన అనుకున్నది సాధించాడు. విన్నారు కదా పిల్లలు? మీరు కూడా ప్రతిరోజు మారం చేయకుండా ఏదో ఒక పండు తిన్నారనుకోండి, ఎప్పటికైనా మీకు కూడా చాలా శక్తులు రావచ్చు. అందుకే అమ్మని విసిగించకుండా ప్రతిరోజు ఒక పండుని తినండి. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటి కథలు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.